చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఈ మాట చెప్తే మీకు గోడ మీద కూర్చున్న 3 కోతులు గుర్తొస్తూ ఉంటాయి కదా. ఎందుకంటే 3 కోతులు, ఒక కోతేమో 2 చెవులు మూసుకొని ఉంటుంది, ఒక కోతేమో 2 కళ్ళు మూసుకుంటుంది, ఒక కోతి నోరు మూసుకొని కూర్చుంటుంది. ఇవి కోతులు చెప్పే నీతులు కావు, కానీ ఇది బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తున్న వాస్తవం కనుక మనం దేవుని యొక్క వాక్యం మనకి చెబుతుంది కనుక అందులో తప్పనిసరిగా మనకి గొప్ప ఆశీర్వాదం, ఆత్మీయ మేలులు ఉంటాయన్న సంగతి మనం గ్రహించాలి. సో అందుకనే ఈ రోజున చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే సందేశాన్ని ఎన్నుకున్నాను. చాలాసార్లు మన జీవితంలో దేవుడు 2 చెవులు ఇచ్చాడు. ఎందుకోసం అంటే ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని అంటారు. కానీ ఎక్కువ వినడం కాదు, కనుక మనం మంచిదాన్ని ఎక్కువగా వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, మార్క్ చాప్టర్ 4 వర్స్ 24, అక్కడ దేవుడు ఎంత మంచిగా ఆజ్ఞాపిస్తున్నాడంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చూసారా, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. లూకా సువార్త 8వ అధ్యాయం 18వ వచనం, లూక్ చాప్టర్ 8 వర్స్ 18, మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకొనుడి. టేక్ కేర్ దెమ్ హౌ టు హియర్ అని చెప్పి మనం చూస్తున్నాం. సో మీరేమి వినుచున్నారో, ఎలాగూ వినుచున్నారో అది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి దేవుడు ఇక్కడ రాయించాడు. ఎందుకంటే మనం వింటున్నది మనల్ని కట్టగలదు, మనం వింటున్నది మనల్ని కొట్టగలదు, మనం వింటున్నది మనల్ని ఎప్పుడు కూడా పాపంలోనికి నడిపించకూడదు, మనం వింటున్నది ఎప్పుడు కూడా ఇతరులకు కీడు చేసేదిగా ఉండకూడదు, మనం వింటున్నది మనల్ని నిరాశలోనికి నడిపించకూడదు, మనం వింటున్నది మనల్ని దేవునికి దూరం చేయకూడదు. అందుకనే మనం ఏం వింటున్నాం అన్నది చాలా జాగ్రత్తగా మనం ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే మనం వింటున్నది ఎంతో ప్రభావితం మన జీవితంలో మనకు చూపిస్తుంది. అందుకనే మనం ఏం వింటున్నాం అన్నది మనకు కావాలి. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట వలన విశ్వాసం కలుగును అని చెప్పి దేవుడు రాయించాడు కదండి. రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 17, వినుట వలన విశ్వాసము కలుగును. మనం దేవుని యొక్క వాక్యం ఎక్కువగా వింటున్నప్పుడు మనం వింటున్న ఆ వాక్యాన్ని బట్టి మనకి దేవుని మీద విశ్వాసం కలుగుతుంది. అలాగే మనం ఎప్పుడైతే ఒక నెగిటివ్ లేకపోతే ఒక పాపానికి సంబంధించిన ఒక వ్యతిరేకమైన దాన్ని ఎక్కువగా వింటున్నామో అప్పుడు ఆ వ్యతిరేకమైన దాని మీద కూడా మనకు విశ్వాసం కలుగుతుంది. కనుక దేవుని మీద విశ్వాసం కావాలి అంటే దేవుని యొక్క వాక్యం వినడం అనేది మనకి ప్రాముఖ్యం. అందుకని వినుట వలన విశ్వాసం కలుగుతుంది కనుక మనం ఏం వింటున్నాం, ఏం వినడం ద్వారా దేని మీద మనకు విశ్వాసం కలుగుతుంది అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం కదా. అందుకనే మన జీవితంలో మనం వింటుంది మనల్ని నిరాశకు గురి చేయకూడదు. మనం వింటున్నది ఏంటో మనం స్పష్టంగా తెలుసుకోగలగాలి కదా. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును అని చెప్పి ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరం వినును. నా అనే మాట చూస్తున్నాం, నా గొర్రెలు నా స్వరం వినును అని చెప్పి. కనుక మనం దేవునికి చెందిన వారమైతే మనం దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతాం. రీసెంట్గా ఒక దగ్గర ప్రాక్టికల్గా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఒక గొర్రెల కాపరి ఒక పెద్ద పొలంలో కొన్ని వందల గొర్రెల్ని మేపుతూ ఉన్నాడు. మేపుతూ అతను ఆ బారికేడ్కి బయటన మెయిన్ రోడ్డు మీద నించుని ఉన్నాడు. అవి చాలా దూరంలో ఆ గొర్రెలన్నీ కూడా మేస్తూ ఉన్నాయి. అదే సమయంలో కొంతమంది అటువైపుగా వెళ్తున్న కొంతమంది స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా మామూలుగా టూరిజం కోసం వచ్చిన వారు అటువైపుగా వచ్చి అక్కడ ఆగి అందంగా ఉన్న ఫుల్ బొచ్చుతో ఉన్న గొర్రెలను చూసి మురిసిపోతూ, ఆ గొర్రెలను ఒకసారి పిలవండి, మేము పిలుస్తాం వస్తాయా అని చెప్పంటే, అవి మీరు పిలిస్తే రావమ్మా, ఆ గొర్రెలు నా మాటే వింటాయి అని చెప్పాను. లేదు లేదు మేము కూడా పిలుస్తాం, అసలు నువ్వేమని పిలుస్తావు అని చెప్పంటే అతను అన్నాడు, నేను బా 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 అంటానంతే, పరిగెత్తుకుంటే గొర్రెలన్నీ వచ్చేస్తాయి అని చెప్పాను. ఒక ఆమె వచ్చింది, నేను పిలుస్తాను వస్తాను. రాదమ్మా, అస్సలు రాదు, నా గొర్రెలు రావు అలా అంటే. లేదు నేను పిలుస్తాను. సరే పిలు అంటే అమ్మాయి వచ్చింది, బా 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 అని అనింది. అస్సలు ఒక్క గొర్రె తల కూడా ఎత్తలేదు, హాయిగా గడ్డి మేసుకుంటూ ఉంది. పిల్లలందరూ మిగతా వాళ్ళందరూ నవ్వేశారు. నెక్స్ట్ పక్క నుండి ఇంకో అబ్బాయి, నేను పిలుస్తాను పిలు అంటే వాడు కూడా పిలిచాడు, బా 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 అని చెప్పి. అస్సలు ఒక్క గొర్రె కూడా తలెత్తకుండా హాయిగా గడ్డి మేసుకుంటానే ఉంది. ఇంకొకడు వచ్చాడు, ఈ గొర్రెల కాపరి యొక్క వాయిస్ని బాగా అప్పటికే అబ్జర్వ్ చేసి గొర్రెల కాపరి వాయిస్లో పిలుద్దాం అనుకొని బా 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 అన్నాడు. అయినా సరే ఒక్క గొర్రె కూడా తలెత్తలేదు. ఇలా 6 మంది వీళ్ళందరూ కూడా పిలిస్తే అల్లంత దూరాన్ని ఉన్న ఒక్క గొర్రె కూడా పలకలేదు. అప్పుడు అన్నారు ఈ గొర్రెల కాపరితో, ఇప్పుడు నువ్వు పిలు అని చెప్పన్నాడు. అంటే ఆయన నించొని బా 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 అన్నాడు. అన్ని గొర్రెలు టాక్కమని ఇలా చూసేయండి, 100 గొర్రెలు ఒక్కసారి ఇలా చూసి పరుగున అల్లంత దూరం నుంచి వచ్చి గొర్రెల కాపరి చుట్టూ నించుండిపోయి ఇలా కాపరి కాసి చూస్తూ ఉన్నాయి. నేను చూసినాక నాకు ఒక్కసారి వెంట్రుకలు లేచినాయి.
ఎందుకో తెలుసా? దేవుడు అందుకే నా గొర్రెలు నా స్వరం వినును. హల్లెలూయా. మన జీవితంలో అందుకోసమనే మనకు అనేక రకాలైన స్వరాలు మనకు వినిపిస్తాయి. అయితే ఆ సమయంలో నిజమైన దేవుని గొర్రె ఇది దేవుని నుంచి వచ్చిందా కాదా అన్నది స్పష్టంగా తెలుసుకోగలుగుతుంది. అందుకనే మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పన్నాడు కదండి. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యోబు భార్య యోబుని ఏమనిందంటే, నువ్వు దేవుని దూషించి మరణము కమ్మనెను అని చెప్పాను. చూసారా, మనం ఇలా చాలాసార్లు వింటూ ఉంటాం. సొంత భార్య లేకపోతే భర్త, ప్రియమైన వారు ఎవరో ఒకరు మనకు వచ్చిన కష్టాలను బట్టి మనల్ని కొన్ని నిరాశపరిచే మాటలు, బాధ కలిగించే మాటలు అంటున్నప్పుడు మనం అది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది తెలుసుకోవాలి. అవును కదా అని చెప్పి యోబే గనక, అవును నా భార్య చెప్పింది కరెక్టే. ఎందుకోసం అంటే నేను ఎంతో విజ్ఞాపన చేశాను, ఎంతో విశ్వాసంతో బ్రతికాను, నా బిడ్డల కోసం ప్రతిరోజు యజ్ఞాలు, యాగాలు, బలియాగాలు చేశాను, భక్తిలో వారిని పెంచాను, ఆస్తులన్నింటినీ కూడా జాగ్రత్తగా న్యాయంగా సంపాదించాను. అలాంటిది నా బిడ్డల్ని పోగొట్టుకున్నాను, నా పనివారిని పోగొట్టుకున్నాను, నా మందల్ని పోగొట్టుకున్నాను, చివరికి నా ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాను. కరెక్టే కదా, ఎక్కడున్నావు దేవా నువ్వు అని చెప్పే గనక తన భార్య చెప్పిన మాటే గనక వినుంటే, అలా అనుంటే యోబుకు 2 ఆశీర్వాదాలు వచ్చిందన్న మాట మనం బైబిల్లో చూసేవారం కాదు. కానీ యోబు తన జీవితంలో ఎప్పుడైతే ఒక మాట వచ్చిందో తను ఏం వింటున్నాడో అన్న విషయంలో జాగ్రత్త పడ్డాడు. మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అందుకే యోబు ఏమన్నాడు తెలుసా? అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే అని అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు అని చెప్పి ఎంత మంచిగా స్పందించాడు. కారణం ఏంటో తెలుసా? తను ఏం వింటున్నాడో తనకు అర్థమైపోయింది. నా దేవునికి అవమానపరిచే మాటలు మాట్లాడమని మాట్లాడుతుంది, ఈ మాటను నేను వినాలా? నా దేవుణ్ణి దూషించమని చెప్తుంది, ఈ మాట నేను వినాలా? నా దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్తున్న మాటలు నేను వినాలా? చచ్చిపో అని చెప్పి కొన్నిసార్లు అనేవారు చుట్టూ ఉంటారు. నీకు ఏం వింటున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ యోబు, నువ్వు చెప్పినట్టుగా కాదు, నేను ఇంకనూ ఆయన్ని స్తుతిస్తాను అని చెప్పన్నాడు. హల్లెలూయా కదండి. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుని చంపడానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో ఏమన్నాడంటే, మనుష్య కుమారుడిని అప్పగింపబడతాడు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని చెప్పి తాను ఎలా అప్పగింపబడతాడో చెప్పినప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీకు ఇది దూరం అవునుగాక అని అన్నాడు. అనగానే పేతురు, వాట్ ఈస్ దిస్ అని అన్నాడా? సాతానా నా వెనక్కి పోము. ఏమి వినుచున్నారు అన్నది అర్థమైపోయింది. మాట్లాడుతుంది పేతురు కాదు, పేతురులో ఉన్న సాతాను అని చెప్పి గుర్తించాడు ఆయన. అలాగే మనం కూడా ఎక్కడి నుంచైనా ఏమైనా మాటలు వస్తున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అన్నది మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనిషి యొక్క పతనం మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమైందంటే వినడం దగ్గరే ప్రారంభమైంది. ఆదికాండం 3వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే అక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతాం. 4-5 వచనాల్లో, జెనసిస్ చాప్టర్ 3 verses 4 and 5, ఆదికాండం 3వ అధ్యాయం 4-5 వచనాల్లో ఇది నిజమా అని మొదలుపెట్టింది. ఈ తోట చెట్లలో దేనినైనా తినొద్దని చెప్పి అన్నాడా అని చెప్పి సర్పం ఆ తోటలో ప్రవేశించాడు. అప్పటి వరకు కూడా ఆదాము హవ్వలు దేవుని యొక్క మెల్లని, చల్లని, స్వచ్ఛమైన, పవిత్రమైన స్వరాన్ని విన్నారు. కానీ ఇక్కడ మనం చూసేటప్పటికి ఈ రోజున ఆ తోటలోనికి సర్పం ప్రవేశించి ఇది నిజమా, ఇది నిజమేనంటావా, దేవుడి ఫలాల్లో దేనైనా తినొద్దన్నాడా అని చెప్పే సర్పం యొక్క మాటలు విన్నది. ఎన్ని రోజులు దేవుని మాటలను వింటున్న ఈ స్త్రీ ఇప్పుడు ఏమి వింటుంది అన్న విషయంలో జాగ్రత్త పడలేదు. అందుకోసమని సర్పం యొక్క మాట ఎప్పుడైతే వినిందో, తినొద్దు, చెయ్యొద్దు అని దేవుడు చెప్పిన ఆ ఫలాన్ని తెంపుకొని తినింది. తినడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చెయ్యమని ప్రేరేపించే సాతాను స్వరాన్ని వినింది. ఇది నిజమా అనే సందేహపరిచే స్వరాన్ని వినింది. అనేకసార్లు మన జీవితంలో మనం ఒక ఆశీర్వాదకరమైన మార్గంలో వెళ్తున్నప్పుడు ఇది నిజమేనంటావా అని డౌట్ కలుగజేస్తాడు. మనలోనే అపవాది ఒక్కోసారి ఒక ప్రేరణ ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇది నిజమేనంటావా, నేను బాగుపడతానా, నా పరిస్థితులు బాగుంటాయా, నేను సంతోషంగా ఉంటానా, నేను దీవెనకరంగా ఉంటానా, ఇలా ఉన్న నేను ఎప్పటికన్నా బయటకు రాగలనంటానా, అసలు దేవుడు చెప్పింది కరెక్టేనా అని చెప్పి రకరకాలుగా మనకి సందేహాలను పుట్టిస్తూ ఉంటాడు. ఇది నిజమా అని చెప్పి దాన్ని మనం వింటున్నప్పుడు మన జీవితంలో మనం ఏం వింటున్నాం అన్నది మనం జాగ్రత్త పడాలి. అందుకనే దేవుడు మొట్టమొదటిగా మీరేమి వినిచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకొనుడి అని చెప్పి దేవుడు స్పష్టంగా రాయించాడు.
సో మనం దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నామా? ఒక వ్యక్తి నుంచి కావచ్చు, లేకపోతే ఒక గొప్ప దైవజన్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే నీ భార్య దగ్గర నుంచి కావచ్చు, నీ భర్త దగ్గర నుంచి కావచ్చు. ఏదో విధంగా ఒక మాట వచ్చినప్పుడు ఇది దేవుని దగ్గర నుంచా కాదా అన్న వివేచన మనం కలిగి ఉండాలి. అందుకనే మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మిమ్మల్ని పాపంలోనికి నడిపించే విషయాలను వినకూడదు, మిమ్మల్ని నిరాశపరిచే విషయాలు మీరు ఎప్పుడు వినకూడదు, మిమ్మల్ని కృంగదీసేటువంటి విషయాలు ఎప్పుడు మీరు వినకూడదు, మిమ్మల్ని పడగొట్టేటువంటి విషయాలు ఎప్పుడు కూడా మీరు వినకూడదు. సో మనం దేవుని స్వరాన్ని వినగలగాలి అంటే, ఏది దేవుని స్వరము అనేది మనం గ్రహించగలగాలి అంటే దేవునితో మంచి సంబంధాన్ని కలిగి మనం ఉండాలి కదండి. లోకల్గా వెళ్తున్నప్పుడు ఎఫ్ఎం రేడియో ఎంతో మంచిగా వస్తుంది కదా, సిటీ మధ్యలో ఉండేటప్పుడు మంచిగా వస్తూ ఉంటుంది. సిటీ నుంచి దూరం వెళ్తూ ఊరు బయటకు వెళ్తూ అలా మనం మధురవాడ, ఆనందపురం, తగరపు వలస అలా వెళ్తుంటే అక్కడ నుంచి ఎలా వస్తుంది రేడియో అంటుంటుంది. అంటే క్లియర్గా మనకు రాదు. మళ్ళీ అది స్పష్టంగా వినపడాలంటే ఏం చేయాలి? వెనక్కి వచ్చి సిటీకి దగ్గరగా వస్తున్నప్పుడు మళ్ళీ స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే నువ్వు దేవునికి దూరంగా వెళ్తున్నప్పుడు దేవుని స్వరం నువ్వు వినలేవు. కానీ మరలా నువ్వు దేవునికి దగ్గరగా వస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరం ఏంటో నువ్వు గ్రహించగలుగుతావు. అందుకనే నా గొర్రెలు నా స్వరం వినును అన్నాడు. దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు ఇది దేవుని స్వరం అని మనం తెలుసుకోగలుగుతాం. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం ఏం వింటున్నాం అన్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెడు వినకు అన్నది మనం మొట్టమొదట తెలుసుకోవాలి. మాట్లాడుతున్నవన్నీ కూడా మనం మంచివే అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అందులో ఎంతవరకు అన్నది ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ బ్యారేజ్ వేసుకోవాలి. అదే దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. రెండవదిగా చెడు చూడకు. మొట్టమొదటిది చెడు వినకు, రెండవదిగా చెడు చూడకు. అందరూ బిగ్గరగా చెప్దామండి. చెడు చూడకు. ఎందుకోసం అంటే మన చెవులతో వినేది మన జీవితాన్ని ఎలా పాడు చేయగలదో, ఎలా కట్టగలదో, అలాగే మన కళ్ళతో మనం చూసేది కూడా మన జీవితాన్ని నిర్మించగలదు, మన జీవితాన్ని నిర్మూలించగలదు. అందుకోసమనే మనం ఏం చూస్తున్నాం అన్నది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి దేవుడు అన్నాడు, దేహమునకు దీపము కన్నే గనుక అని చెప్పి దేవుడు అన్నాడు. మన దేహానికి దీపం ఏంటంటే మన కన్ను. నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతా చెడిందైపోతుంది. అందుకని నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికి పక్కన పాడే. రెండు కళ్ళతో నరకంలో ఉండేదానికంటే ఒంటి కన్నుతో పరలోకంలో ఉండడం మేలు అన్నాడు. అంటే నువ్వేదైనా చెడ్డదాన్ని చూడలేని పరిస్థితుల్లో చూడకూడదు అనుకుంటూనే చూస్తూ ఉంటే నీ కన్ను పీకే అని దాని అర్థం కాదు. ఒక చెడ్డదాన్ని చూడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గుడ్డివాళ్ళ మారిపో అని చెప్పి దాని అర్థమే కానీ లిటరల్గా రెండు కళ్ళు పీకేసుకో అని చెప్పి దాని అర్థం కాదు. సో అందుకోసమని మన దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు చెడ్డదాన్ని చూడకూడదని ఎందుకు కోరుకుంటున్నాడంటే మనం చూసింది కోరుకోవాలని ఎప్పుడు కూడా ఆశపడతాం. ఇప్పుడు మనం ఏదైనా తోటలో మనం చూస్తే కేవలం మాట్లాడడం మాత్రమే కాదు, వినడం మాత్రమే కాదు, ఇక్కడ చూడడం కూడా ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఆదికాండం 3:6 జెనసిస్ చాప్టర్ 3:6. ఆదికాండం 3:6 నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నయ్యుండుట చూచినప్పుడు. అండర్లైన్ చేసుకోండి, చూచినప్పుడు. సర్పం ఇప్పుడు ఈ స్త్రీకి ఒక చెట్టును చూపించింది. అది ఎలా చూపించింది అంటే ఇక్కడ క్లియర్గా ఉంది. ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉండునట్లు చూచినప్పుడు. ఇక్కడ హవ్వ ఎప్పుడైతే ఈ యొక్క సర్పం చూపించినట్లుగా చూసిందో ఆ చూసింది పొందుకోవాలనుకుంది, తెంపుకొని తినింది. దాంతో దేవుడు సృష్టించిన తన సృష్టిగా తన పోలికగా చేసిన మానవుడు పాపిగా అయిపోయాడు. అండి దేవుని యొక్క జీవం అతను వదిలిపోయింది. ఎందుకు? నువ్వు తిన్నదినాన్న చచ్చిపోతావు అన్నాడు దేవుడు. చచ్చిపోలేదేంటి అని అనుకుంటాం, కానీ అప్పటికే వాళ్ళు చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారు? వాళ్ళలో ఉన్న దేవుని యొక్క జీవం, ZOE అంటారు, జోయే అని అంటారు, దేవుని జీవం, అది ఆ దేవుని మహిమ వాళ్ళని వదిలిపోయింది. అప్పుడు వారు దిగంబరులమని తెలుసుకొని చెట్లు చాట్లకు వెళ్ళి దాక్కొని భయపడి సిగ్గుపడే పరిస్థితి వారికి వచ్చింది. ఇంత సిగ్గుపడాల్సిన పరిస్థితి, భయపడాల్సిన పరిస్థితి, దాక్కోవాల్సిన పరిస్థితి దేన్ని బట్టి వచ్చింది? వినడంతో పాటు చూడడంతో వచ్చింది. అందుకనే సర్పం వారికి చూపించింది, స్త్రీకి చూపించింది. ఆ చూచినప్పుడే అది పొందుకోవాలనుకుంది. చెడ్డది చూసింది, అందుకోసమనే అది పొందుకోవాలనుకుంది. తిన్నారు. దాని ఫలితంగా ఏమైంది? స్త్రీ యొక్క ప్రసవ వేదన హెచ్చింపబడింది. భయంకరమైన ప్రయాసతో బిడ్డలను కనాల్సిన పరిస్థితి. పురుషుడు జీవితకాలం అంతా చెమటోడ్చి కష్టపడాల్సిన పరిస్థితి. అందమైన ఏదైనా తోట నుంచి దేవుడు వారిని బయటికి పంపించేశాడు. అందమైన
ఏదైనా తోట ఇంకా వారికి లేదు. ఇక మీదట గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు నేల నుంచి మొలవడం మొదలుపెట్టింది. ఇంతకుముందు ఏం పండించినా మంచి పంటలే వచ్చేవి, కానీ ఇప్పుడు రైతు మంచి పంట కంటే పక్కన వచ్చిన పిచ్చి పంట పీక్కోవడానికే సమయం ఎక్కువైపోతుంది. కారణం ఎందుకు? ఈ విధంగా ఎందుకు ఇంత శ్రమ, మరణం అన్నీ వచ్చాయి తెలుసా? కేవలం చెడ్డది చూడడం వల్ల. మీకు తెలుసా, ఒక వ్యక్తి యొక్క అత్యున్నతమైన స్థానాన్ని అధపాతాళానికి తొక్కేయగలిగే శక్తి చూపుకుంది. అందుకోసం అని చెప్పి మనం ఏం చూస్తున్నాం అన్నది జాగ్రత్తగా ఉండాలి. దావీదును దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యమైన గొర్రెలు కాపరి, గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. అటువంటి గొర్రెలు కాసుకుంటున్న దావీదును దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించడాన్ని మనం చూస్తున్నాం. ఎంతగా ఆశీర్వదించాడు అంటే, జాగ్రత్తగా మనం చూస్తే గొర్రెలు కాసుకుంటూ కేవలం దేవుని స్తుతించి ఆరాధించేవాడు. అటువంటిది సౌలు రాజు మీద దురాత్మ వాలినప్పుడు, దురాత్మ పూనినప్పుడు సౌలు రాజు దగ్గరికి దావీదు వచ్చి 10 తంతుల సితారతో దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తున్నాడో, దురాత్మలు వదిలిపోవడంతో ఆ యొక్క ఆస్థానంలో దావీదుకు కూడా ఉద్యోగం వచ్చింది. తర్వాత ఆయుధాలు మోసేవాడుగా ఉన్నాడు. తర్వాత దావీదు యొక్క కుమారునికి స్నేహితుడయ్యాడు. తర్వాత 1000 మంది మీద నాయకుడు. తర్వాత గొల్యాతుని చంపాడు. తర్వాత యూదులకు రాజు. తర్వాత టోటల్గా ఇశ్రాయేలుకే రాజు. దేవుడు అంచెలంచెలుగా దావీదును ఎంతగానో ఆశీర్వదించాడు. కానీ ఇంతగా దేవుడు ఆశీర్వదించిన ఈ దావీదు జీవితం పతనమైపోయింది అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? కేవలం ఒక్క చూపు. బైబిల్లో మీరు చూడండి, 2వ సమూయేలు గ్రంథం, 2 Samuel chapter 11, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. అందరూ ఒకసారి చూడండి అమ్మా. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను, మీరు కూడా జాగ్రత్తగా చూడండి. 2 Samuel chapter 11 verse 2. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా, అండర్లైన్ చేసుకోండి, చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూసారండి. ఇక్కడ 2 సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడుకొని లేచి మేడ మీదకి వెళ్ళి మిద్దె మీద అటు ఇటు తిరుగుతున్నాడు. అందరూ యుద్ధాలకు వెళ్ళిపోతే దావీదు భక్తుడు మేడ మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉండడం చూచినప్పుడు, చూచి అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. చూసిన వెంటనే ఆ వ్యక్తికి ఆమెను గురించి ఎంక్వైరీ చేయాలని అనిపించింది. వెంటనే అక్కడున్న పనివాడిని పంపించి ఆమె ఎవరు తారుకా అని పంపించాడు. మేడ మీద తిరుగుతూ చూశాడు. ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి చూస్తూ ఉంటే ఒక స్త్రీ కనిపించింది. వెంటనే ఆ స్త్రీని తన సొంతం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఒకప్పుడు దేవా నా దేవుడువు నీవే, వేకువనే నేను వెతుకుదును అని 24 గంటలు దేవుణ్ణి స్తుతించే దావీదు భక్తుడు ఇప్పుడు ఒక స్త్రీని చూశాడు. ఎప్పుడైతే చూశాడో ఆమెను గురించిన తలంపే, ఆమెను గురించిన ఆలోచనే, ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఎంక్వైరీ చేసి ఆమె భర్త యుద్ధంలో ఉన్నాడని తెలిసి ఆమెను తెప్పించి పాపం చేసి పంపించి వదిలించేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆమె నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది. గుండె దడేలుమనింది దావీదుకు. ఒకసారి వదిలించుకుందాం అనుకుంటే, పాపం ఒక్కసారి అంటుకుంటే అదంత సులువుగా వదలదు. నువ్వు అనుకున్న దానికంటే చాలా దూరం తీసుకెళ్ళిపోద్ది అనడానికి ఇదే మంచి ఉదాహరణ. అంతటితో వదిలేయలేదు. ఇంకా దావీదు ఏం చేయాలి అని చెప్పి ఆ బెత్షెబా అనే స్త్రీ యొక్క భర్తను యుద్ధంలోంచి రప్పించాడు. వెళ్ళు, నీ భార్య దగ్గరికి వెళ్ళు, రెస్ట్ తీసుకో అన్నాడు. సార్, నా తోటి వారు అందరూ యుద్ధం చేస్తుంటే నేను ఎలా వెళ్తాను సార్ అని చెప్పి బయట గవిని దగ్గరే పడుకుంటే వెళ్ళేలాగా లేడని చెప్పి అతనికి ఒక లెటర్ రాసిచ్చి, ఈ లెటర్ నువ్వు సైన్యాధిపతికి ఇవ్వు అని చెప్పి, ఆ లెటర్ చదివిన వ్యక్తి ఈ లెటర్ తెచ్చినోడిని భీకరమైన యుద్ధం జరుగుతున్న దగ్గర పెట్టేయని చెప్పి దావీదు పంపించాడు. భీకరమైన యుద్ధం జరుగుతున్న దగ్గర ఊరియాని పెట్టడంతో ఆ యుద్ధంలో శత్రువులు ఊరియాని చంపేశారు. దాంతో బెత్షెబాను దావీదు తెచ్చేసుకున్నాడు. ఎంత భయంకరమైన విషయం. కారణం ఏంటి? చూచినప్పుడు. దాని ప్రతిఫలం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి 12వ అధ్యాయం, 2 Samuel chapter 12 verse 10 నేను చదువుతున్నాను. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యయగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము పుట్టింతును. ఏమని అంటున్నాడు? నువ్వు పరాయి వాని భార్యను తీసుకున్న కారణాన్ని బట్టి నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. దేన్ని బట్టి యుద్ధం? నువ్వు వేరే స్త్రీని చూసావు గనుక, అది తెచ్చుకున్నావు గనుక యుద్ధం. నీ ఇంటి వారి వల్లనే నీకు అపాయం పుట్టిస్తాను.
అబ్షాలోమే తరమాల్సిన పరిస్థితి. అబ్షాలోము సొంత కుమారుడు, దాంతో చెప్పులు లేకుండా, కిరీటం లేకుండా కొండల్లో ఏడుస్తూ పరిగెత్తాల్సిన పరిస్థితి దావీదుకు వచ్చింది. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? చూచినప్పుడు, ఒక స్త్రీని చూచినప్పుడు. అంతటితో ఆగిపోయిందా? యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి చదివితే అక్కడున్న ఒక మాట నాకు చాలా బాధ అనిపించింది. చూపుకి ఇంత శక్తి ఉందా? దావీదు జీవితంలో ఒక చెరగన మచ్చపడిపోయిందా అని అనిపించింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఒక్కసారి చూడండి. మాథ్యూ చాప్టర్ 1 నేను చదువుతున్నాను, మీరు కూడా జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనం జాగ్రత్తగా చూడండి. మాథ్యూ చాప్టర్ 1 వర్స్ 6. యెష్షయి రాజైన దావీదును కనెను. తర్వాత ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఏమనుంది ఇక్కడ? దావీదు భార్య అని రాశాడు దేవుడు అక్కడ. ఊరియా భార్య, ఊరియా భార్య, ఆమె దావీదు భార్య కాదు అని ఇక్కడ దేవుడు రాయించాడు. ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందంటే చూడండి, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. వేరొకని భార్యకు దావీదు సొలొమోనును కన్నాడని ఇక్కడ చరిత్రలో చెరగని మచ్చపడిపోయింది దావీదుకి. కారణం ఏంటో తెలుసా? కేవలం చూడడం వలన. చూపుకి ఎంత శక్తి ఉందో అర్థమవుతుందా? చెడ్డ చూపులు చూసేటప్పుడు జీవితం ఎలా డ్యామేజ్ అయిపోతుందో అర్థమవుతుందా? సదాకాలం యుద్ధం కలిగింది, తన ఇంటి వారి వల్లనే అపాయం పుట్టింది. అంతేకాదు, చెరగని ఒక మచ్చ దావీదు జీవితంలో పడిపోయింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే, ఒకానొక ప్రొద్దుగుంకు వేళ మేడ మీద అటు ఇటు తిరుగుతూ ఒక స్త్రీని చూచినప్పుడు, నీ జీవితంలో నువ్వు ఏం చూస్తున్నావు అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. చాలామంది మేడ మీద తిరుగుతూ ఉంటారు, మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళు అందరింట్లోకి, అపార్ట్మెంట్లోకి చూస్తూ ఉంటారనమాట. చాలా తేడా అని తెలుసుకోండి. ఎప్పుడన్నా సరే మేడ మీద చదవడానికి వెళ్తున్నాను మమ్మీ అన్నాడని కూడా నమ్మకండి. ఆడికి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ రాదు, మీరు కాదు చూసుకోండి. అటు ఇటు తిరుగుతూ అందరిని చూస్తూ ఉంటాడు. వాళ్ళ వల్ల చాలా ప్రమాదం జరిగిపోద్ది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరన్నా మేడ మీదకి వెళ్ళి చల్లని గాలికి చదువు వస్తుందంటే అంతకంటే భ్రమ ఇంకొకటి ఉండదు. అందుకోసం అని చెప్పే దావీదు ఎప్పుడైతే మేడ మీద పచారులు కొట్టాడో అప్పుడే చూశాడు. అందుకని మన జీవితంలో కూడా మనం తెలుసుకోవాలి, చూపుకు దేవుడు గొప్ప శక్తినిచ్చాడు. అందుకనే మనం చెడు చూడకుండా ఉండడం అనేది కూడా మనం నేర్చుకోవాలి. చాలాసార్లు మన జీవితంలో మనం చెడ్డవారం అయిపోవడానికి, జీవితమే డ్యామేజ్ అయిపోవడానికి గల కారణం మనం ఏం చూస్తున్నాం అన్నది. ఈ రోజుల్లో ఎంతోమందిని మనం చూస్తే రోడ్డు మీద ఆడవాళ్ళని తేడా లేదు, అమ్మ వయస్సు అని తేడా లేదు, అక్క వయస్సు అని తేడా లేదు కదా. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. రోడ్డు మీద ఇంకా స్కానింగ్ మిషన్ లాగానే అలా చూస్తూనే ఉంటారు. చాలా తప్పండి. మీరు చూస్తుంది మీ జీవితాన్ని పాడు చేస్తుంది అన్న సంగతి మీకు తెలుసా? ఎంత భయంకరం. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా అలాగే చూస్తున్నారు కదా. చూపు అనేది మొదటిసారి చూసిన దాంట్లో తప్పు లేదు. మొదటిసారి అనుకోకుండా మనం చూస్తాం. రెండోసారి చూసారు మళ్ళీ అది తేడా. అనుకోకుండా చూసింది వేరు, రెండోసారి చూసిన దాంట్లో తేడా ఉంది. అందుకోసం అని చెప్పి మన చూపును మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం ఏం చూస్తున్నామో అది మన జీవితాన్ని పూర్తిగా నిర్మించగలదు, నిర్మూలించగలదు. అందుకనే మనం చెడ్డదాన్ని చూడకుండా మనం జాగ్రత్త పడాలి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వేం చూస్తున్నావు అన్నది నీ జీవితాన్ని కూల్చేయగలదన్న సంగతి తెలుసుకొని నువ్వు జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వేం చూస్తున్నావు ఒకసారి ఆలోచించండి. మొబైల్ ఫోన్స్లో ఏం చూస్తున్నారు, యూట్యూబ్లో ఏం చూస్తున్నారు, వాట్సాప్లో ఏం చూస్తున్నారు? అది మీ జీవితాన్ని పాడు చేసేస్తుందా? అది మీ జీవితాన్ని కూడా వీరి జీవితాన్ని పాడు చేసినట్లే చేస్తుందా? ఒక ఆదాము హవ్వ అందమైన ఏదైనా తోట నుంచి త్రోలివేయబడడానికి గల కారణం చెడు విని చెడు చూడడమే. ఒక సమూయేలు, ఒక దావీదు మహారాజు ఈ విధంగా జీవితకాల పోరాటానికి ఒక చెరగని మచ్చ పడ్డానికి గల కారణం చూడడమే. ఈరోజు నువ్వేం చూస్తున్నావు? వయోభేదం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని చూసే ఈ చెడ్డ చూపు నీకుందా? ఒకసారి ఆలోచించండి. మనం చూసేది మనం అలా చెయ్యాలి అని అనిపిస్తుంది. అందుకోసం అనేది దీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకరోజు ఒక ఆమె తన భర్తని 12 జాడీల్లో పచ్చడి పెట్టేసిందండి, మొక్కలు కింద పెట్టి. అది ఒక ఛానల్లో ఆమె చూసింది. సో ఈమె మొక్కలు పెట్టి పచ్చడి పెట్టేస్తే ఈమెను పట్టుకున్నారు. సన్నగా చీపురు పుల్లలా ఉంది ఈమె, వణికిపోతూ ఉంది. పక్క నుంచి మొత్తం జాడీలన్నిటితో కూడా బాడీని తీసుకొని వెళ్తూ మీడియా వాళ్ళు అడిగారు, ఏమ్మా ఎలా ఉన్నావు, నువ్వు నీ భర్తని ఎలా మొక్కలు కింద కోసేసావు, ఇలా ఎలా చేయాలనిపించింది అంటే, మీరే అన్నదమే. మేమా అని అడిగారు. మీరే అన్నది. మేమా? అవును మీరే. నేరాలు ఘోరాలు క్రైమ్ వాచ్ అని చెప్పి మీరు టీవీలో ఒకరోజు చూపించారు. ఎక్కడో దేశంలో ఒక ఆమె నుంచి ఇలాగ తన భర్తని మొక్కలు కోసి జాడీలో పెట్టారని. అది చూడగానే నాకు కూడా చేస్తే ఎలా ఉంటుందని అనిపించింది. బంగారం లాంటి నా భర్త, ఎంతో ప్రేమగా చూసుకున్న నా భర్త పడుకున్నప్పుడు చంపేసి మొక్కలు కోసి పచ్చడి పెట్టేశాను. ఎలా పెట్టేశానో కూడా నాకు తెలియదని బోరుమని ఏడవడం మొదలుపెట్టింది. కారణం ఏంటో తెలుసా? ఆమె చూసింది ఆమెకి చెయ్యాలని అనిపించింది.
నేరాలు ఘోరాలు చూసేవాడు అలర్ట్ అవడు, ఆడు కూడా చేసేవాడి కింద తయారవుతాడు. అందుకోసం అని చెప్పి వారు చూసింది వారు చెయ్యాలి అని అనుకున్నారు. ఒకసారి హైదరాబాద్లో మేము ఉండేటప్పుడు పక్కనే ఒక జ్యువెలరీ షాప్ ఉంది, డైమండ్స్, అందులో దొంగతనం జరిగినాయి. ఆ దొంగని పట్టుకున్నారు ఒక 5 రోజుల తర్వాత. ఎందుకు నీకు దొంగతనం చేయాలనిపించిందంటే, ఒక సినిమాలో ఒక హీరో ఈ విధంగానే డైమండ్స్ దొంగతనం చేశాడు, అది చూసిన దగ్గర నుంచి నాకు కూడా చేయాలనిపించింది, అందుకోసమే నేను దొంగతనం చేశాను. ఒక వ్యక్తి మామూలుగా ఏదో సినిమాకి వెళ్ళాడు, అందులో ఏమో హీరో పై నుంచి ఎగిరి గెంతుతూ ఉంటాడు, అది చూసి వాడు బాల్కనీలోంచి గెంతాడు, ఆడి కాలు 2 ఇరిగిపోయాయి. ఎందుకోసం తెలుసా? ఆడు చూసినాక ఆడికి గెంతాలని అనిపించింది. అందుకనే మనం ఏం చూస్తున్నామో అది మనం చేస్తామనే సంగతి తెలుసుకొని మనం ఏం చూస్తున్నాం అనే విషయంలో చాలా జాగ్రత్త పడాలి. నేను చాలా స్ట్రాంగు, చూసినా సరే చేయను అని అనుకోవద్దు. దావీదు కంటే నువ్వేం స్ట్రాంగ్ కాదు. అందుకోసం అని చెప్పే ముందే మనం జాగ్రత్త పడడం అనేది మంచిదని సంగతి తెలుసుకోవాలి. చిన్న పిల్లలకి కూడా మనం ఏం చూపిస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. మా వాడు చాలా భలే ఆపరేట్ చేసేస్తాడండి, ల్యాప్టాప్ ఫోన్ టిక్ 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 టిక్, నాకు కూడా తెలియదండి అందులో ఆప్షన్స్ అని మురిసిపోతూ ఉంటారు. అందులో ఏం చూసేస్తున్నాడో ముందు చూడండి. ఎందుకోసం అంటే అది జీవితాన్ని పాడు చేసేయగలదు. కనుకనే దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు కదా. సో మన జీవితంలో మనం ఏం చూపిస్తున్నాం అన్న విషయంలో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆడేదో నొక్కేస్తున్నాడని మురిసిపోకండి ఎప్పుడు కూడా. సో చిన్నప్పటి నుంచి కూడా వారికి మనం ఎటువంటివి చూపిస్తున్నాం కదండి. వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు పిల్లలు కదండి, కొత్త గోడ నిండా బ్లడ్ తుల్లిపోయేటువంటి వీడియో గేమ్లు, తుపాకుతో దడ కాలుస్తుంటే దొంగలందరూ రక్తాలు ఎగిరిపోయి తలకాయలు ఎగిరిపోతున్న వీడియో గేమ్లు చూపిస్తూ ఉంటారు. ఆడికి ఏం చేయాలనిపిస్తుంది తెలుసా? ఇంట్లో వాళ్ళందరిని అలాగే కాల్చేయాలనిపిస్తూ ఉంటుంది నిజంగానే. అందుకోసం అని చెప్పి చాలా దేశాల్లో టీచర్ని మిగతా స్టూడెంట్స్ని కాల్ చేసేవారు. ఏం చేశారు అనే దాని గురించి చూస్తే వాళ్ళు ముందంట ఇలాంటి వీడియో గేమ్ చూసి బాగా ఆడి అప్పుడు అదే పని చేశారు. అందుకోసం అని చెప్పే మనం వైలెంట్వి మన పిల్లలకు చూపిస్తే వైలెంట్గా వాళ్ళు తయారవుతారు. ఎందుకు? ఆ బొమ్మలు చూస్తేనే కదండి. డైనోసార్ బొమ్మ ఇస్తారు, అందులో ఏమన్నా అందం ఉంటుందండి? ఆ బొమ్మ చిన్నప్పుడు చక్కగా ఏ కోడి బొమ్మతోటో దేనితోనే ఆడుకుండేవారు అందరం. ఇప్పుడు డైనోసార్, హల్క్ చూసారని, హల్క్ చాలా వికృతంగా ఉంటాడు. అలాంటి బొమ్మలతో ఇప్పుడు పిల్లలు ఆడుతున్నారు. వాటిని చూస్తూనే పెరుగుతున్నారు. 1000 నోట్లో పెట్టుకొని ఆ బొమ్మతోటే ఆడుతున్నారు. వికృతమైన బొమ్మలు అంటే పిల్లలకి ఎంతో ఇష్టం, వాటినే చూస్తున్నారు. అలాంటివే వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. మనం ఏం చూస్తున్నాం, ఏం చూపిస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో మన చూపు మనల్ని నాశనం వైపుకి నడిపించగలదు. అందుకనే మనం చెడ్డదాన్ని చూడకుండా మనం జాగ్రత్త పడాలి. అంతేకాదు మన చూపు మనకి నిరాశను కలుగు చేస్తుంది. అందుకనే అపవాది మనకు నిరాశను కలిగించే విషయాల్ని మనకు అనేకసార్లు చూపిస్తాడు. మనం బైబిల్లో జాగ్రత్తగా చూస్తే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు కనాను దేశాన్ని ఇచ్చే ముందు వారిని ఏమన్నాడు తెలుసా? చూసి రండి అని చెప్పన్నాడు, చూడండర్రా అని చెప్పన్నాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 2వ వచనం, నంబర్స్ చాప్టర్ 13 verse 2. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 2వ వచనం, నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. చూసారా? నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశము చూచుటకు మనుష్యులను పంపుము. దేవుడు 12 గోత్రాల్లో నుంచి 12 మంది పెద్దలను దేవుడు ఇవ్వబోతున్న కనాను దేశాన్ని చూడడానికి పంపించమన్నాడు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మీకు ఏదైతే ఇస్తానని ప్రామిస్ చేశానో అది చూసి రండి అని చెప్పన్నాడు. 12 మంది అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ 12 మందిలో 10 మంది ఏం చూశారు? అక్కడ వారు అక్కడున్న దీర్ఘదేహుల్ని, పెద్ద పెద్ద పర్సనాలిటీల్ని, దేవుడు ఇస్తామన్న చోట ఉన్న వ్యతిరేకతలను చూసుకొని వచ్చారు. కానీ ఒక 2 ఉన్నారు, యెహోషువ, కాలేబులు. వారు దేన్ని చూశారో తెలుసా? దేవుడు యోగ్యత కానీ యోగ్యత లేని మనకి ఇంత మంచి దేశాన్ని ఇస్తున్నాడా? అసలు ఇందులో ఉండడానికి మనం పాత్రులమేనా? అయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది, బానిసలుగా ఉన్న మా జీవితంలో ఇంత శ్రేష్టమైన జీవితానికి మమ్మల్ని తీసుకొని వస్తున్నావా? ఇంత మంచి దేశాన్ని నువ్వు మాకు ఇస్తున్నావా ప్రభు అని చెప్పి అక్కడున్న పాడి పంటలను, అందమైన వాతావరణాన్ని, మంచి జల వనరులను, పచ్చదనాన్ని, ద్రాక్ష పళ్ళను, దానిమ్మ పళ్ళను, అందమైన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారు చూసి వారిద్దరూ దేవుని స్తుతిస్తూ ఉంటే 10 మంది, అమ్మో వీడేంటి ఇంత పెద్దోడు, వాడేంటి అంత పెద్ద పర్సనాలిటీ, ఆ బాంబులేంటి, ఆ కత్తులేంటి, ఆ ఆయుధాలేంటి, ఆ మనుషులేంటి, మనమేంటి అని చెప్పి వారి దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, మిడతలం మనం అని చూసుకున్నారు. వారి పెద్ద పర్సనాలిటీలనే చూశారు. వారిని దేవుడు ఏం చూడాలని కోరుకున్నాడు? నేను మీకు ఇచ్చే దేశం చూడండి అని. అందుకనే వారందరూ వచ్చి అది నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశమే అని చెప్పన్నారు. కానీ అందులో 10 మంది అన్నారు, అక్కడ అనాకీలను చూచితిమే కదండి. ఏం చూశారంట? అనాకీలను చూచితిమే పెద్ద పెద్ద పర్సనాలిటీలు చూచితిమే అని అన్నారు. కానీ యెహోషువ, కాలేబులు అది పాలు తేనెలు ప్రవహించే దేశం, దేవుడు మనం ఆనందిస్తే దాన్ని ఇస్తాడు అన్నారు.
10 మంది చూసింది వారి చెడ్డదాన్ని చూశారు. వారి జీవితంలో చెడ్డది చూడడం వలన ఆ 10 మంది ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పొందుకోలేకపోయారు. కానీ 2 మంచిదాన్ని చూశారు, దేవుడు చెప్పినట్లు చూశారు, దేవుని శక్తిలో నుంచి చూశారు, వారికి ఆ కనాను దేశాన్ని దేవుడు ఇచ్చాడు. చూసారండి, మనం ఏం చూస్తున్నాం అన్నది దేవుడు మనకిస్తాడు. మనం ఏం చూస్తున్నాం ఈ రోజున? మనల్ని నిరాశపరిచే విషయాలు మనం ఎప్పుడు కూడా చూడకూడదు. మనల్ని నిరాశపరిచే విషయాల్ని మనం ఎప్పుడూ చూడకూడదు. మనల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించే ఉంటాయి. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకునే విషయాలు మనం చూడాలి. అబ్రహాము జీవితాన్నే మలుపు తిప్పే ఒక సంఘటన బైబిల్ గ్రంథంలో రాయబడింది. అది ఎక్కడో తెలుసా? ఆదికాండంలో ఒక్కసారి చూడండి, 15వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 15. నేను చదువుతున్నాను, మీరు చూడండి, వర్స్ 5. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుము. చూడండి, ఇక్కడ అబ్రహాముని దేవుడు రాత్రి వేళ బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు నువ్వు తేరి చూడు అన్నాడు. ఎందుకంటే అప్పటికే దేవుడు అబ్రహాముని అనేక రీతులుగా ఆశీర్వదించాడు. కానీ అబ్రహాము సంతతిని భూమి మీద ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు ఎప్పుడూ చేయాలని ఎన్నుకున్నాడు. కానీ అబ్రహాముకి ఒక్క వాగ్దాన పుత్రుడు కూడా ఇంకా పుట్టలేదు. అప్పటికే వృద్ధాప్యం అయిపోయింది. అప్పటికే శారా అమ్మమ్మ వయసు దాటి వెళ్ళిపోయింది. అబ్రహాము ఇంకా వృద్ధుడుగా ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు, అబ్రహామా, నీ కేడుము నీ బహుమతి అధికమవును అని చెప్పన్నాడు. అనగానే అంతరంగాలు నెరిగిన దేవుడు అబ్రహాము మూలిగిన లోపల మూలుగుని దేవుడు విన్నాడు. అన్నాడు. దేవునికి అర్థమైపోయింది. ఎటు అంటే అబ్రహాము యొక్క చూపు మారిపోయిందనమాట. శారమ్మ ముడతల్ని చూసేటప్పుడు ఇంకా నాకు పుట్టేదేంటి పిల్లలు, అబ్రహాము ముడతల్ని చూసేటప్పుడు వంగి కర్ర నడిచేటువంటి పరిస్థితి తన జీవితంలో చూసుకున్నప్పుడు ఇంకా నాకేం పుడతారు అన్న పరిస్థితి వచ్చి తను మూలిగినప్పుడు దేవుడు అనుకున్నాడు, అబ్రహాము ఇప్పుడు నా వైపు చూడలేదు, అబ్రహాం ఇప్పుడు నా వాగ్దానం వైపు చూడలేదు, అబ్రహాము ఇప్పుడు తన యొక్క వ్యతిరేకమైన పరిస్థితులను చూస్తున్నాడని చెప్పి రాత్రి వేళ అబ్రహాంని ఏం చేశాడని దేవుడు గుడారంలోంచి బయటకు తీసుకొని వచ్చాడు. ఉండు ప్రభువా, ముసలైపోయాను, పడిపోతాను, రా బయటికి రా అని చెప్పి బయటికి తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చి ఏమన్నాడు, నువ్వు ఆకాశ నక్షత్రాల్ని తేరి చూడవయ్యా అని అన్నాడు. ఎందుకు దేవుడు రాత్రప్పుడు తీసుకొచ్చి వాటిని చూడమన్నాడు? నీ ముడత పడిపోయి ముఖాన్ని కాదు, నీకు వ్యతిరేకమైన పరిస్థితులు కాదు, అబ్రహాము నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాను కనుక నీ చూపు మారిపోకూడదు అని నక్షత్రాలని చూడు, నీకు చేతనైతే లెక్క పెట్టు అని చెప్పి దేవుడు రాత్రి వేళ తీసుకొచ్చి గుడారం నుంచి బయటికి తీసుకొచ్చి మరి చూపించాడు. ఎందుకంటే చూపుకు శక్తి ఉంది. అందుకనే చూడు, నీ చేతనైతే వాటిని లెక్కబెట్టని ట్రై చేశాడు, కానీ లెక్క పెట్టలేకపోయాడు. ప్రభా, నా వల్ల కాదు, ఇప్పటికే వయసు అయిపోయింది, అమ్మ చీర మడత పెట్టలేం, నాన్న డబ్బులు లెక్క పెట్టలేం కదా, ఆకాశాన్ని మడత పెట్టలేం, నక్షత్రాన్ని లెక్క పెట్టలేం. సో లెక్క పెట్టలేమంటే అంతమంది సంతానాన్ని నీకు ఇస్తాను. అప్పుడు అబ్రహాం దాన్ని నమ్మెనో అది అతనికి నీతిగా ఎంచబడిన. రోజు బయటకు వచ్చి నక్షత్రాలన్నీ చూస్తూ ఉండేవాడు అక్కడి నుంచి. అదే పని, అవన్నీ డాడీ 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 అని పిలుస్తున్నట్లుగా అనిపించేది అబ్రహాంకి. చివరికి దేవుడు రైట్ టైంలో నవ్వు పుట్టించే ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? అక్కడ అబ్రహాము దేన్ని చూడాలో దేవుడు నేర్పించాడు. నువ్వు చూడాల్సింది నీ శరీరంలోనికి, నీ బాధల్లోనికి, నీకు నిరాశకరించే విషయాల్లో కాదు. నువ్వు పైకి చూడు, నీకు చేతనైతే నువ్వు ఎక్కడ చూడాలో అక్కడ నేర్చుకో అని చెప్పన్నాడు. అందుకనే మనల్ని పాపంలోనికి నెట్టే విషయాలను మనం చూడకూడదు, మన జీవితాన్ని నాశనం చేసేవి మనం చూడకూడదు, మనల్ని నిరాశలోనికి నడిపించే వాటిని మనం చూడకూడదు, మనల్ని కృంగదీసే వాటిని మనం చూడకూడదు. ఎప్పుడు మనం వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యం అనే కిటికీలో నుంచి చూడడం మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని యొక్క శక్తిని అనుకొని దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చూడడం మనం నేర్చుకోవాలి. మనం దేన్ని చూస్తామో దాన్ని మనం పొందుకుంటాం. అందుకోసమనే మనం మంచిదాన్ని చూడడం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మనం ఏం చూస్తున్నాం అన్నది మనం జాగ్రత్త పడాలి. అంతేకాదండి, ఎంత అంటే యాకోబుని మనం చదివితే ఒక సంఘటన బైబిల్లో జరిగిన ఒక వాస్తవం మన చూపుకి ఎంత శక్తి ఉన్నది అన్నది స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. చాలాసార్లు ప్రెగ్నెంట్ లేడీస్కి మంచి పిక్చర్స్ పెట్టుకోండి అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగానే వారు ఏదైతే చూస్తున్నారో దాన్ని వారు గర్భం ధరిస్తారు, ఆ ఆకారాన్ని వారు ధరిస్తారు అన్నది బైబిల్లో మనం చూడగలుగుతాం. అంటే చూపుకున్న శక్తిని మనం ఇక్కడ చూడగలుగుతాం. మనం బైబిల్లో ఆదికాండం 30వ అధ్యాయాన్ని చూసినట్లయితే అక్కడ యాకోబు అంటే మోసగాడు అని మనకు బాగా తెలుసు. ఈ మోసగాడిలో ఉన్న ఈ మోసం అంతటిని అరగదీయడానికి దేవుడు మోసగాళ్లకు మోసగాడైన తన మామైన లాబాను అనే ఆకురాయిని వాడాడు దేవుడు. ఈ లాబాను అనే ఆకురాయి మొత్తం మోసం అంతా గీసేశాడు. సో 21 సంవత్సరం బాగా ఊడిగం చేసిన తర్వాత యాకోబు బాధపడుతున్నాడు.
మామ వాట్ ఈజ్ దిస్, నన్ను ఇంత మోసం చేసేస్తున్నావు ఏంటి, ఎప్పుడు నాకు లాభం అనేదే లేకుండా చేస్తున్నావు, నేను అక్కడ మొత్తం ముంచేసి వచ్చేసానంటే నువ్వు నన్ను 21 సంవత్సరాల నుంచి ముంచేసి కళ్ళు మూసి జల్ల కొడుతున్నావు అంటారు చూసారా, అలా రాత్రప్పుడు ఇలా చేసి నన్ను 21 సంవత్సరాలు ఇలా చేసావు ఏంటి మామ అంటే, నేనేం చేయను, నువ్వు చెప్పినట్టుగానే కదా చేశాను అంటే, ఈసారి ఇలా కాదు డీల్ మారుద్దాం అన్నాడు యాకోబు. సరే ఏంటి చెప్పు అని చెప్పంటే యాకోబు అన్నాడు, ఇక మీదట నీ మందల్ని నేను మేపుతున్నాను కదా, నీ మందల్ని మేపుతున్నప్పుడు అందులో ఇక మీదట మచ్చలైనా పొడలైనా ఎక్కడైనా ఉంటే అవన్నీ నావి, అలా కాకుండా నల్లగా ప్లెయిన్గా ఏమైనా ఉంటే, తెల్లగా కానీ నల్లగా కానీ ప్లెయిన్గా ఉంటే అవన్నీ నీవి అని చెప్పన్నాడు. మరలా లాభాన్ని మురిసిపోయాడు. ఎందుకంటే మచ్చలు పొడలు ఉండేవి ఎక్కువగా ఉండవు కనుక ఈ డీల్ ఓకే అన్నాడు మామ. అయితే యాకోబు చూపుకున్న శక్తిని బాగా గ్రహించాడు కనుక అప్పుడు ఏం చేశాడో తెలుసా అండి, చీనారు జంగిసాలు అనే చెట్ల యొక్క చువ్వలు తీసుకొని వచ్చి వాటికి అక్కడక్కడ తొక్కలు ఒలిచేసి వాటిని మచ్చల కింద పెట్టి ఆ చువ్వలను తీసుకొని వచ్చి ఈ యొక్క బలమైన మందలు చూలు కట్టే సమయంలో నీళ్లు తాగడానికి గాళ్ళ దగ్గరికి వస్తాయి, అంటే పెద్ద కాలువలాగుండి అందులో నీళ్లు తాగడానికి వస్తాయి. ఆ నీళ్లు తాగడానికి వచ్చిన ఆ గాళ్ళ దగ్గర ఆ చూలు కట్టే ఆ యొక్క మందలకి ముందు ఆ చువ్వలు పెట్టాడు, మచ్చలు పొడలు ఉండే చువ్వలు పెట్టాడు. అవి వాటినే చూస్తూ నీళ్ళను తాగుతూ వాటినే చూస్తూ 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 ఆ సంవత్సరం అన్నీ కూడా మచ్చలు పొడలు గల పిల్లల్ని ఈనేసాయని బైబిల్ చెప్తుంది. చెప్పులు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఎంత గొప్ప విషయం చూడండి. ఆదికాండం 30వ అధ్యాయం ఒకసారి చూద్దామా. జెనసిస్ చాప్టర్ 30, ఆదికాండం 30వ అధ్యాయం ఒక్కసారి చూడండమ్మా. నేను చదువుతున్నాను 37వ వచనం. జెనసిస్ చాప్టర్ 30 వర్స్ 37, 30వ అధ్యాయం 37వ వచనం. యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వల్లో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్ళ త్రాగు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ళ గాళ్ళలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈయనను. 41వ వచనం చూడండి. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. 43వ వచనం. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను. హల్లెలూయా. చూసారండి, ఆ ప్రకారం మంద కన్నుల దగ్గర పెట్టాడు ఆ చువ్వలు. దాంతో విస్తారంగా అన్ని మచ్చలు పొడలు కలిగినవి ఈనేయడం మొదలుపెట్టాయి. ఆ ప్రకారంగా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ యాకోబు ఏం చేశాడంటే మేకల యొక్క చూపును మార్చేశాడు. మేకలారా మచ్చలు చూడండి, మీకు మచ్చలు కలిగిన బిడ్డలే పుడతాయి అని చెప్పి మచ్చల్ని ఆ యొక్క పొడల్ని చూడడంతో ఆ మందులన్నీ కూడా మచ్చలు కలిగిన వాటినే ఇన్ని. అందుకని మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన చూపును మనం చక్కగా ఉపయోగించాలి. మంచి వాటిని, ప్లెజెంట్గా ఉండే వాటిని మనం చూడాలి. మనకి నిరీక్షణ, ఆదరణ, విశ్వాసం కలిగించే వాటిని మనం చూడాలి. ఒక ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. అమ్మాయిలు ఇద్దరు చాలా అందంగా ఉంటారు. అబ్బాయి కొంచెం ఎందుకో కానీ కొంచెం చింపాంజీ అంటారు చూసారా, అలా ఉండేవాడు అనమాట. సో అందరూ అడిగేవారు ఏమనంటే, మీ ఇద్దరు అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, అబ్బాయి ఎందుకండి అలా పుట్టాడని. వాడు కడుపులో ఉన్నప్పుడు కింగ్ కాంగ్ సినిమా చూశానండి అనిందంట. కింగ్ కాంగ్ లాగా ఈడు దిగిపోయాడు కరెక్ట్గా కదా. ఈ రోజుల్లో కొంతమంది పుట్టిన పిల్లలను కొత్త వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగానే వాళ్ళందరూ టీవీలో కార్టూన్స్ లాగా నాకు కనిపిస్తూ ఉన్నారు. ఇంతకు ముందుకి ఇప్పటికీ కొంతమందిని మనం చూసాం అనుకోండి, ఈ చెవులు ఎందుకు ఇలా సాగిపోయినట్టు అదొకలా అందరినీ ఏంట్రా ఇల్లు తేడా, ఇది కార్టూన్ లాగా ఉన్నాడు ఏంటని. డోరేమాన్ ఎప్పుడైనా చూసారండి, నెత్తి మీద ఫ్యాన్ ఉంటుంది, కిడికిడి తిరుగుతుంటాడు, ఫ్యాన్ తోటి ఎగిరిపోతూ ఉంటాడు. ఆ డోరేమాన్లా కొంతమంది ఉంటారు, పోకేమాన్లా కొంతమంది ఉంటారు, ఏంటి హల్క్లా కొంతమంది ఉంటారు. నేను చాలామందిని చూస్తున్నాను, ఫేస్లన్నీ ఏంటో టీవీలో కార్టూన్లా అనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ పుట్టినోడితో పాటు తల్లి కూడా కార్టూన్ చూడడంతో రెండో వాడు కార్టూన్ నెట్వర్క్ లాగా పుట్టేశాడు అని చెప్పండి. మనం చూసేది మనం తప్పనిసరిగా పొందుకుంటాం. సో అందుకోసం అని చెప్పే మనం ఏం వింటున్నామో జాగ్రత్త పడాలి, మనం ఏం చూస్తున్నామో కూడా జాగ్రత్త పడాలి కదండి. ఇంకా ఏం మాట్లాడుతున్నామో కూడా జాగ్రత్త పడాలి. దాని గురించి వచ్చే వారిని చూసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నువ్వెప్పుడు కూడా నిన్ను నిరాశపరిచే మాటలు ఎవరైనా మాట్లాడితే వాటిని వినొద్దు. నిన్ను కృంగదీసే మాటలు మాట్లాడితే వినొద్దు. నీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కనుక నువ్వెప్పుడు కూడా నువ్వేం వింటున్నావో చూసుకోవాలి. పాపాన్ని ప్రేరేపించే వాటిని నువ్వు వింటున్నావా? ఆ రోజున సర్పం వచ్చి ఇది నిజమా అని నీలో సందేహాన్ని కలిగించే మాటలు పెడుతున్నాడా? నువ్వు కూడా నీ జీవితంలో డౌట్ కలిగి ఉన్నావా? సందేహాన్ని కలిగించే మాటలు మనం వినకూడదు. పాపం వైపుకి నడిపించే మాటలు మనం వినకూడదు. దేవుణ్ణి దూషించేలా ప్రేరేపించే మాటలు మనం వినకూడదు. ప్రభువానికి ఇది దూరం అవునుగా కంటే సాతానా వెనక్కిపో.
అదే స్వరమో గుర్తించగలిగాడు. నా గొర్రెలు నా స్వరం వినును అన్నాడు. ప్రభువా, నేను కూడా నీ స్వరం వినే కృప దయచేయండి. నాకు నాయన వివేచన వరం దయచేయండి ప్రభువా. ఏ స్వరం ఏదో, ఒక గొర్రె తన కాపరి పిలిస్తే మాత్రమే పరిగెత్తుకుంటూ వస్తుంది. మనం కూడా అలా ఉండగలమా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీ స్వరం వినే కృప నాకు దయచేయండి ప్రభువా, నీ స్వరం వినే కృప దయచేయండి. ఏది దైవికమైందో దేన్ని వినాలో నాకు తెలియజేయండి ప్రభువా. నా జీవితంలో నా వినికిడిని సరిచేయండి అని ప్రార్థన చేసుకుందాం. రెండవదిగా మనం ఏం చూస్తున్నాం అన్నది చాలా జాగ్రత్త పడాలి. స్త్రీ ఎప్పుడైతే చెడ్డది మంచిదిగా చూసిందో వెంటనే దాన్ని తెంపుకు తినింది. దాని పర్యవసానం ఈ రోజున మానవ జాతి అనుభవించడాన్ని మనం చూస్తున్నాం. చూసింది చేయాలని అనిపిస్తుంది. దావీదు మేడ మీద నుండి ఒక స్త్రీని చూశాడు. దానివలన జీవితకాలం యుద్ధం, సొంత వారి వలన యుద్ధం. క్రొత్త నిబంధనలో ఒక మచ్చతో కూడిన ఇంట్రడక్షన్. ఎందుకు ఇలా అయిపోయింది? కేవలం చూచినప్పుడు, కేవలం చూశాడండి. అందుకే ప్రభువా, నిన్ను చూసిన కళ్ళతో నేను ఏమీ చూడలేనయ్యా. నేను పాపాన్ని చూడకుండా నాకు నీ కృపను అనుగ్రహించు. పాపం విషయంలో గుడ్డివాడిగా ఉండగలిగే కృప నాకు దయచేయండి ప్రభువా. నేను చెడ్డది చూడకుండా నాకు నీ కృపను అనుగ్రహించానని సహోదరులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, బ్రదర్స్ ఎవరైనప్పటికీ కూడా నేను చెడ్డదాన్ని చూడకుండా నాకు నీ కృప దయచేయి ప్రభువా అని దేవుని సహాయాన్ని కోరుకోండి. ఈరోజు నుంచి మానేయండి. యూట్యూబుల్లో ఏం చూస్తున్నావు, మొబైల్లో ఏం చూస్తున్నావు, ఫేస్బుక్లో ఏం చూస్తున్నావు? దావీదు మీద ఉన్న కిరీటంతో కోల్పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? చెప్పులు లేకుండా కొండల మీద ఏడ్చుకొని వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? కేవలం ఒక స్త్రీని చూచిన కారణం చేత తన జీవితమే నాశనం అయిపోయింది. ఈరోజు నువ్వు పరాయి స్త్రీని చూస్తున్నావా? అమ్మలా, అక్కలా, చెల్లిలా చూడలేకపోతున్నావా? ఈరోజున ఒక మంచి మార్పు దేవుడిని జీవితంలో కోరుకుంటున్నాడు. క్రైమ్ వార్తలు, క్రైమ్ 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 ఎక్కువగా దాన్ని చూస్తూ ఉంటే అదే నువ్వు చేస్తావు. అందుకే అటువంటి వాటికి దూరంగా ఉన్నాను. మీ పిల్లలకి ఏమి ఇస్తున్నారు, ఏంతో వాడుకోవాలని ఇస్తున్నారు, ఏమి చేయాలని మీరు వారిని ప్రేరేపిస్తున్నారు? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. కనుక మనం ఏమి చూస్తున్నామన్నది జాగ్రత్త పడాలి. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని చూడలేదు, అందులో ఉన్న వ్యతిరేకతలను చూశారు. అందుకే అందులో ఉన్న 10 మంది వ్యతిరేకతలను చూసి వారి జీవితంలో అది పొందుకోకుండా పోయారు. కానీ అందులో 2 దేవుడు ఇస్తామన్న దాన్ని చూడండి అన్న మాటను అనుసరించి ఆ మంచి దేశాన్ని చూశారు. వారికి దేవుడు దాన్నే ఇచ్చాడు. మనం ఏం చూస్తున్నాం? అబ్రహాము నిరాశకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు బయటికి తీసుకొచ్చి దేవుడు, ఆకాశ నక్షత్రాలని చూడు అబ్రహాం, నీ ముడతలు పడిపోయిన శరీరం వైపు చూడొద్దు, ఇంకవ్వదు అని చెప్తున్న పరిస్థితుల వైపు చూడొద్దు, నేను ఎప్పుడన్నా చేయగలిగే దేవుడను, నేను పైనున్నాను, ఆకాశం వైపుకు చూడు అబ్రహాము, ఆకాశం వైపుకు చూడు, నక్షత్రాలని చూడు అబ్రహాము, అంతమందిని ఇస్తాను అబ్రహాము అని దేవుడు ప్రోత్సహించాడు. నువ్వెప్పుడు నిన్ను నిరాశపరిచే వాటిని చూడొద్దు, నీ కృంగదీసే పరిస్థితులను చూడొద్దు, నిన్ను పాడు చేసే పరిస్థితులను చూడొద్దు. దేవుని వాగ్దానంలో నుంచి విశ్వాసంతో చూడు. దేవుడు నీకు దీర్ఘాయుష్ని ఇస్తాడు. దేవుడు నీకు తన కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు తప్పకుండా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అందుకే ప్రభువా, ఈ రోజు నుంచి నా చూపులో విశ్వాసం ఉండాలి, నా వినికిడిలో విశ్వాసం ఉండాలి. అది నిన్ను గూర్చి వినడం వలన, నీతో సహవాసం చేయడం వలన వచ్చేదిగా ఉండినట్లు కృప చూపించండి అని ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రభువు దగ్గర ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం. యవ్వనస్తులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ముఖ్యంగా మీరు ఏం వింటున్నారు? ఎటువంటి పాటలు మీరు వింటున్నారు? హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎటువంటి అపవిత్రమైన వాటిని వింటున్నారు? ఎవరినో ప్రేమించాలని ప్రేరేపించే వాటిని వింటున్నారా? ఏదో చెడ్డదాన్ని ప్రేరేపించే వాటిని చూస్తున్నారా? ఈ రోజు నుంచి నేను ప్రత్యేకంగా జీవిస్తాను ప్రభువా, నేను అందరిలా ఉండాలని అనుకోవట్లేదయ్యా. ఎవరి జీవితంలోనూ అద్భుతం జరిగింది అన్నట్లుగా కాకుండా నా జీవితంలో నేను కూడా మంచిగా ఉన్నాను, నా చూపును, నా వినికిడిని జాగ్రత్త చేసుకున్నాను, అందుకే నన్ను దేవుడు దీవించాడని నువ్వు చెప్పేలా నేను జీవించాలనుకుంటున్నానయ్యా అని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. తండ్రి, నా జీవితాన్ని రూపాంతరం చెందించు ప్రభువా, నా చెవులను అభిషేకించు ప్రభువా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక అన్న మాటను అనుసరించి పరిశుద్ధాత్మ తండ్రి, నీవు చెప్పే మాటలు వినగలిగే చెవులుగా నా చెవులను అభిషేకించు తండ్రి. చెడ్డ వాటిని వినకుండా కృపను అనుగ్రహించు తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ రోజున మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు.
మాకు బుద్ధి కలగడం కోసం అనేక మంది జీవితాలను మాకు చూపించి నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా నువ్వు ఉన్నావని మేము గుర్తించగలిగే కృప దయచేయండి. మా జీవితంలో నాయన తండ్రి, నాయన నీ కొరకు నీ చిత్తానుసారంగా విన్న మాటలు, నాయన నీ చిత్తానుసారంగా కలిగి ఉన్న చూపులు మమ్మల్ని ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తాయో గ్రహించాం కనుక ఆ విధంగా అడుగులు వేస్తూ సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో నించుని నీ నామానికి సంపూర్తిగా మహిమను తెచ్చే కృపను దయచేయమని, లైవ్లో చూస్తున్న వారిని, ఇక్కడున్న మా ప్రియ బిడ్డలను దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.